హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత చాలా నటించేస్తూ ఉంటుంది. మహాలక్ష్మి ముందు చలపతి చెప్తూ ఉంటాడు, సీత మహానటి సావిత్రి లాంటిది అని చెప్తూ ఉంటాడు. తన కంట్లో ఒక్క చుక్క నీరు మాత్రమే వచ్చింది. అలాగా ఇప్పుడు సీత కళ్ళు చెమర్చిన నీళ్లు కారకుండా కంట్లో నుంచి అలాగా చేసింది అంటే మహానటే కదా అని చెప్పడంతో సీత అంటుంది, అయ్యో బాబాయ్, నన్ను ఆవిడతో పోల్చుతారేంటి, ఆవిడ మహానటి అని చెప్పడంతో గిరి అంటాడు, ఆవిడ మహానటి అయితే నువ్వు అంతకు మించిన కన్నాంబవమ్మా అని చెప్పి పొగిడేస్తూ ఉంటాడు. సరే, ఇక రామ్ సీత మీరిద్దరూ వెళ్ళండి, ఇంకా టైం అవుతుంది షాపింగ్కి, మనం ఆఫీస్కి వెళ్దాం పదండి అని చెప్పి ఇక జన గిరి చలపతి ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక అక్కడ రామ్ కూడా సీత ఇక వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నువ్వు వెళ్ళు మామ, ఈలోపు కార్లో కూర్చో, నేను వస్తాను ఒక్క నిమిషంలో అని చెప్తాడు. ఇక అప్పుడు రామ్ బయటకు వెళ్ళి కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. మహాలక్ష్మిని అర్చనని సీత అడుగుతూ ఉంటుంది, హలో అత్తలు, ఎలా ఉంది మన ప్లాను, పోలా అదిరిపోలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది, అత్తలు నాకు మిమ్మల్ని చూస్తుంటే ఒక పాత పాట గుర్తుకు వస్తుంది, చెప్పనా, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని చెప్పి పాట పాడుతూ ఉంటుంది. మహాలక్ష్మికి కోపం వచ్చి ఆపవే అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఏ అత్త, నా టోను బాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా మీకంటే నేను ఎంత తెలివైన దాన్నో అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. నీకు ఇలాంటి చెత్త ఐడియాలు ఎలా వస్తాయి సీత అని చెప్పి అడుగుతూ ఉంటుంది అర్చన. ఏముంది, నేను మామ బయటికి వెళ్లకుండా ఆపాలని మీరు ప్లాన్ వేశారు, నేను వెళ్ళాలని ప్లాన్ వేశాను అంటే మామ నేను చెప్పిందే నమ్మాడు, మీరు చెప్పింది నమ్మలేదు, అందుకని మీకంటే తెలివైన దాన్ని నేనే కదా అని చెప్పి తనని తానే పొగిడేసుకుంటూ ఉంటుంది. ఇకప్పుడు నువ్వు షాపింగ్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నావు కదా, వెళ్ళు ఇక వెళ్ళు అని చెప్పి మహాలక్ష్మి కోపంతో అరుస్తూ ఉంటుంది. ఓకే అత్తలు, బాయ్ బాయ్ అని చెప్పి సీత చాలా యాక్టివ్గా డ్యాన్స్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అసలు ఇలాంటి ప్లాన్ వేస్తుందని అనుకోలేదు అని అర్చన అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మిని. ఇలాంటి చీర ట్విస్ట్ ఇస్తుందని సీత నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పడంతో ఈ ప్లాన్ సీతదేనా లేకపోతే ఆ టీచర్ ఇచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు మహా అలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇది ఆ టీచర్ ప్లానే అయ్యి ఉంటుంది అని అనటంతో సీత బయటికి వెళ్ళగానే అక్కడ టీచర్ ఉంటుంది. టీచర్ని పట్టుకొని గిరగిరా తిప్పేస్తూ ఉంటుంది ఆనందంతో. టీచర్ మీ ప్లాన్ సక్సెస్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఏంటి సీత ఈ ఆనందం అని అడగడంతో మీరిచ్చిన ప్లాన్ తోటి మామతో నేను షాపింగ్కి వెళ్తున్నాను టీచర్, కానీ ఫస్ట్ మామ ఒప్పుకోలేదు, కానీ వాళ్ళ పిన్నికి శారీ కొనాలని చెప్పాను, మామ వాళ్ళ పిన్ని కోసం ఏం చెప్పినా చేస్తాడు, అందుకని ఆ ప్లాన్ వేశాను, ఇప్పుడు బయటకు వెళ్తున్నాను అని చెప్తూ ఉంటుంది. సరే, మీరిద్దరూ చక్కగా హ్యాపీగా బయటికి వెళ్ళిరండి, అదే నా కోరిక అని చెప్తూ ఉంటుంది. అలాగే టీచర్, థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటుంది. రామ్ అక్కడ హారన్ కొడుతూ ఉంటాడు. ఇక సీత టీచర్కి బాయ్ చెప్పి వెళ్తుంది. రామ్ కారులో ఎక్కి కూర్చుంటుంది. ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తూ ఉంటారు. సాంబా అయితే ఎక్కడికి వెళ్తున్నారు బాబు అని రామ్ని అడుగుతూ ఉండగా షాపింగ్కి వెళ్తున్నాం సాంబా అని సీత అంటుంది. మీ ఇద్దరిని చూస్తుంటే శివపార్వతుల్లా ఉన్నారు, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి బాబు అని చెప్తాడు. ఇంకా సీత రామ్ ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్తూ ఉంటారు. అర్చన అంటుంది, చూసావా మహా, టీచర్ ఎంత సంతోషంగా ఉందో, వాళ్ళిద్దరూ షాపింగ్కి వెళ్తుంటే ఇది ఇలాగే ఊరుకుంటే చాలా కష్టం, ఆ టీచర్ మనకి పెద్ద తలనొప్పి అయిపోయింది అని చెప్పడంతో ఎలాగైనా సరే ఆ టీచర్ని బయటికి పంపించేస్తాను, ఈరోజే పంపించేస్తాను, సీత రామ్ ఇంటికి తిరిగి వచ్చేలోపు ఈ టీచర్ని ఇంట్లో నుంచి పంపించేస్తా అని చెప్తూ ఉంటుంది. ఎలా చేస్తావు ఈ రోజుకి ఈరోజు అని అడగటంతో చెప్తానుగా నీకు, నేను మంచి ప్లాన్ వేస్తాను అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. సీత రామ్ తోటి చెప్తూ ఉంటుంది, నాకు ఈరోజు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది మామ అని అనడంతో నాకు కూడా సీత చాలా హ్యాపీగా ఉంది, మా పిన్ని కోసం
ఇలా చీర ఎప్పుడూ నేను కొనలేదు. ఆఖరికి కర్చీఫ్ కూడా కొనలేదు తెలుసా. మా పిన్ని నా కోసం ఎన్నో షర్ట్లు బట్టలు కొనిపెట్టింది, కానీ ఎప్పుడూ నేను కొనలేదు కదా. ఇవాళ నీ వల్ల ఆ కోరిక తీరుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి భార్య దొరికినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మామ అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు సీత కూడా నీలాంటి కొడుకు దొరికినందుకు మీ పిన్ని కూడా చాలా అదృష్టవంతురాలు మామ అని చెప్పడంతో ఇద్దరు అలా మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఎదురుగుండా వచ్చే లారీని చూసుకోడు రామ్. ఒక్కసారిగా లారీ ఎదురుగుండా వచ్చేటప్పటికి మామ చూసుకో అని సీత చెప్పడంతో ఒక్కసారిగా కారుని పక్కకి తప్పిస్తాడు రామ్. ఇక ప్రమాదం తప్పుతుంది. బ్రేక్ వేయడంతో సడన్గా సీత వచ్చి అలా రామ్ ఒళ్ళో పడుతుంది. ఇక అలా రామ్ని చూస్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ సీత, నువ్వు చెప్పబట్టి వెంటనే నేను పక్కకి తప్పుకున్నాను అని రామ్ చెప్తూ ఉంటాడు. సీత మాత్రం అలా చూస్తూ ఉంటుంది. నువ్వు చాలా ముద్దొస్తున్నావు మామ అని అనటంతో ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా, మనకి ప్రమాదం తప్పింది అని సీతతో చెప్తూ ఉంటాడు. ప్రమాదం తప్పిపోయింది కదా, ఇంకెందుకు, చాలా ముద్దొస్తున్నావు మామ అని చెప్తూ ఉంటుంది. అయితే ముద్దు పెట్టుకున్నా అని సీతకి అలా ముద్దు పెట్టేస్తాడు. ఏంటి మామ, మనం రోడ్డు మీద ఉన్నాం చూసుకోవా అని అడుగుతూ ఉంటుంది. మన ప్రేమకి హద్దులు లేవు, నువ్వు నా భార్యవి, ఎక్కడైనా ముద్దు పెట్టుకోవచ్చు నిన్ను అని చెప్తూ ఉంటాడు. అయ్య బాబోయ్, నా మామకి ఇవాళ నేనంటే చాలా ప్రేమ ఎక్కువ వచ్చేసింది అని చెప్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు ఏది అడిగినా కాదనను సీత, నేను నీ ఇష్టం వచ్చింది కొనుక్కో, ఈరోజు హద్దులు లేని ప్రేమ అంటే ఏంటో చూపిస్తా అని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటారు. అక్కడ మహా హ్యాపీగా కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఏంటి మహా ఇంత కామ్గా ఉన్నావు, ఆ టీచర్ని ఎలా పంపించేస్తావు అని అడుగుతూ ఉండగా అక్కడ ప్రీతి ఫ్రెండ్ వెంకట్ ఇంటికి వస్తాడు. ప్రీతి ఏదాంటి అని అడగటంతో అదిగో లోపలుంది వెళ్ళు అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు వెంకట్ ప్రీతి కోసం లోపలికి వెళ్తాడు. హాయ్ ప్రీతి, ఎలా ఉన్నావు, నీతో మాట్లాడాలి అని చెప్పి ప్రీతి భుజం మీద చెయ్యి వేసి మరీ ఇక లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. తినేందుకు వచ్చాడు, అసలు నీ ప్లాన్ ఏంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. చూడు, ఎవరికి అర్థం కానీ స్కెచ్లు వేయడమే ఈ మహాలక్ష్మి ప్లాన్ అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ సీత ఒకచోట బండి ఆపి పువ్వులు కొనుక్కుంటుంది. రామ్తో తల్లో పెట్టించుకుంటుంది. ఇక తర్వాత మళ్ళీ ఇంకొక చోట కారు ఆపి ఐస్ క్రీమ్ తీసుకురమ్మని అడుగుతుంది. పుల్లైస్ కావాలని చెప్పి ఇక రామ్ వెళ్ళి పుల్లైస్ తీసుకొస్తాడు. ఇద్దరు అలా రోడ్డు మీద పక్కనే కూర్చొని తింటూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మామ, ఈ పుల్లైస్ తింటే నీకేం గుర్తుకు వస్తుంది అని అడగటంతో నథింగ్ అంటాడు రామ్. నాకు మన మొదటి పరిచయం గుర్తుకు వస్తుంది. నీకు గుర్తుందా, ఫస్ట్లో మనం కలిసినప్పుడు నేను నీకు పుల్లైస్ ఇచ్చాను అని చెప్తూ ఉంటుంది. అవును, నువ్వప్పుడు అమ్మవారి వేషం వేసుకున్నావు అని రామ్ చెప్పడంతో అవును కదా, అప్పుడు నేను అమ్మవారి వేషంలో నిన్ను దీవిచ్చాను, నీకు అమ్మవారి లాంటి భార్య వస్తుందని గుర్తు ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు సరదాగా. పుల్లైస్ చూస్తే నువ్వు గుర్తొస్తావు, నిన్ను చూస్తే పుల్లైస్ గుర్తొస్తుంది అని చెప్పి సీత తమాషాలు ఆడుతూ ఉంటుంది. ఇక రామ్ సీత ఇద్దరు అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకిక్కడ మహాలక్ష్మి ప్లాన్ని మొదలు పెడుతుంది. ప్రీతి తన ఫ్రెండ్ వెంకట్ ఇద్దరూ కూడా కిందకి వస్తారు. మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉండగా టీచర్ వచ్చి తన పైన చెయ్యి ఎందుకు వేశావు ప్రీతి, ఇలాంటివి చెయ్యొద్దని నీకు ఇదివరకే చెప్పాను అని అడగటంతో నీకేంటి, తనతో నేను బయటకు వెళ్తే నీ హద్దుల్లో నువ్వుండని ప్రీతి కోప్పడుతూ ఉంటుంది టీచర్ని. నీకు ఇదివరకే చెప్పాను, ముందు ఏ అబ్బాయి తన మీద చేతి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఎవరు ప్రీతి ఈ అమ్మాయి, ఈవిడ మీ అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను అమ్మ లాంటి దాన్నే అని టీచర్ చెప్పడంతో మేమిద్దరం మూవీకి వెళ్తే నీకేంటి ప్రాబ్లం, కావాలంటే నువ్వు కూడా ఎవరినో ఒకరిని చూసుకొని మూవీకి వెళ్ళు అని తను చెప్తూ ఉంటాడు. టీచర్కి కోపం వచ్చి ఒక్కసారి తన చెంప పగల కొడుతుంది. ఇంకప్పుడు ప్రీతి ఏం చెయ్యనుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.